హాయ్. హలో ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో అయితే వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. అండ్ నౌ ఐ యామ్ బ్యాక్. ఇంకా, ఇంకా వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మీకు అర్థమైంది కదా! ఎక్కడికొచ్చామో. మీకు అర్థమైంది కదండీ! ఎక్కడికొచ్చామో. విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ది ఫుల్ వీడియో హాఫ్ అంటే ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌నైతే. అర్థమైపోతుంది కదా! ఎక్కడికొచ్చానో తెలిసిపోతుంది. ఈ ఇదైతే నేను విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ దగ్గరికైతే వచ్చాను. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని కూడా అంటారు. ఇంకా ఫుల్ వీడియో అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్. ఇదైతే ఓన్లీ రూ. 5 ఉంది. బైక్ పార్కింగ్‌కయితే రూ. 10. ఇంకా లోపలికెళ్తే ఇదంతా నేను ఈవినింగ్ వ్యూ చేశాననమాట. ఒక డిస్క్లైమర్‌లా చెప్పాలంటే, ఈ ప్లేస్ దగ్గరికొచ్చినప్పుడు మనం కొద్దిగా అంబేద్కర్ గారి హిస్టరీ గురించి మనం కొద్దిగా తెలుసుకొనొస్తే మొత్తం క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. ఇదైతే నేను మీకు ఈవినింగ్ వ్యూ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇదే టాల్ ఇదే ఒక టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ఏపీ. అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ స్వరాజ్ మైదాన్‌కి వస్తే చాలు. అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ స్వరాజ్ మైదాన్‌కి వస్తే సరిపోతుందండి. అలాగే మనం చిన్నప్పుడు బుక్స్‌లో చదువుకున్నదంతా ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్ ఇలా కారిడార్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లైఫ్ హిస్టరీ అంతా ఇలాగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో చెక్కారనమాట. ఇది ఓన్లీ ఒక ఫైన్ ఆర్ట్‌లా చేశారు. ఇదంతా బాగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో బ్రౌన్ అండ్ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో చేశారు. చాలా మొత్తం ఇవి అక్షరాలు కూడా నీట్‌గా చెక్కారనమాట. ఇదంతా మనం చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. చాలా అందంగా చేశారు. ఇక్కడ ఇదంతా అయితే భలే పీస్‌ఫుల్‌గా అనిపించింది. అసలు చాలా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఆయన, ఆయన చైల్డ్‌హుడ్ స్టోరీస్ అంటే చిన్నప్పుడు స్టడీస్ దగ్గర నుంచి అండ్ ఆయన ఎంత కష్టపడి, ఎంత కష్టంలో చదువుకున్నారు అనేది కూడా చాలా బాగా చెప్పారనమాట. అండ్ సో గ్లాడ్ దట్ ఇంత మంచి ప్లేస్‌ని మనకి బాగా ఇచ్చినందుకు. ఇంకా ఫ్రేమ్స్ అన్నీ ఇలా బ్రౌన్ అండ్ వైట్ కలర్‌లో ఉన్నాయి. ఇంకా ఇదైతే విహార్ మినీ థియేటర్. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. కరెక్ట్‌గా స్టాచ్యూ కింద ఇంకొక 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉందనమాట. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇది అంబేద్కర్ గారి హిస్టరీ. ఇది ఒక మ్యూజియం అంట. అలాగే అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉంది. చాలా అందంగా అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం ప్రొజెక్టర్ రూపంలో పెట్టారు. అలాగే ఇంకా ఇలా ఆర్ట్స్‌లా కూడా ఆయన కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా సేకరించి పెట్టారు దీంట్లో. ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉంది ఇదంతా. క్లారిటీగా, క్లియర్‌గా చాలా నీట్‌గా మనకి అర్థమయ్యేలాగా చేశారనమాట. ఆయన వర్డ్స్‌ని అన్నిటిని కూడా. ఈ వర్డ్స్ అసలు ఇయన్నీ చదువుతుంటే చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. చాలా చాలా బాగా క్రియేట్ చేశారు ఈ ప్లేస్‌ని. ఇంకొక గ్రేట్ లెజెండ్ దగ్గరికైతే వచ్చిన ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చినట్టుగా అనిపించింది. ఇలా ఈ విధంగా అయితే బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో మ్యూజియంలో ప్రొజెక్టర్ ద్వారా కూడా ఆయన లైఫ్ హిస్టరీ చెప్పారు మనకైతే. ఈ యొక్క మనము ఇవి చదువుతుంటే చాలా మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతామనమాట. చాలా బావున్నాయి. చాలా మందొస్తున్నారు ఇయన్నీ చూడడానికి.
మంచిగా రిప్రజెంట్ చేశారు. మంచి మన విజయవాడ ఇది ఒక ట్రావెలింగ్‌కి బాగా ట్రావెల్ చేస్తుంటే విజయవాడ ఈ ప్లేస్‌కి కూడా రావచ్చనమాట. అసలు ఇలాంటి కోట్స్ ఉన్నాయి చూడండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. అసలు ఈ కోట్స్ మాత్రం నాకు చాలా నచ్చాయండి. చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాను. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ కోట్స్. తన లైఫ్ హిస్టరీలో ఇంకా వాళ్ళ వైఫ్ డెత్ గురించి, ఇంకా అలాగే ఆయన ఎలా అయితే బౌద్ధ మతం తీసుకున్నారు అనే దాని గురించి కూడా రిప్రజెంట్ చేశారు. ఇంకా ఇండిపెండెన్స్ ఆ టైంలో గాంధీ గారితో ఎలాగా ఉన్నారు, ఆయన ఎలాగా పోరాడారు అనేది కూడా మనకి తెలుస్తుందన్నమాట ఈ ప్రొజెక్టర్ ఇన్ఫర్మేషన్ ద్వారా. అండ్ మరిన్ని ఇంకా విజయవాడలో ఉన్న ప్లేసెస్ని ఇవన్నీ చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మొత్తం ఈ వీడియోనైతే అంతా మొత్తం చూడండి. ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అనమాట మీకు అయితే. ఇంకా మ్యూజిక్ పెడుతున్నాను ఏమీ మాట్లాడకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
ఇంకా ఈవినింగ్ వ్యూ అనమాట. ఇది మొత్తం లోపల ఇక్కడ థియేటర్, మ్యూజియం లోపల ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చామండి. ఇలా వాటర్ ఫాల్స్‌తో, పీకాక్స్‌తో ఇంకా మంచి లైట్స్‌తో ఇలా అయితే ఉంది ఈవినింగ్ వ్యూ. చాలా సూపర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చూస్తే మాత్రం చాలా బావుండింది. అలా పీస్‌ఫుల్‌గా ఒక ఈవినింగ్ అనమాట ఇది. ఈ సాటర్డే కానీ, సండే కానీ మీకు కనుక కుదిరితే ఖచ్చితంగా చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.